కార్ దిగినాక కవితక్క రూటు మారింది, స్పీడ్ పెరిగింది, మాటలల్లో వాడి పెరిగింది. అన్నిటికీ మించి షానొద్దుల సంధి కొత్త పార్టీ పెడతానని చెప్తున్న కవితక్క ఆఖరికి అసలు ముచ్చట చెప్పింది. కవితక్క జెండా ఏంటిది, ఎజెండా ఏంటిది, తన లక్ష్యం ఏంటిది అన్నీ చెప్పుకొచ్చింది. పార్టీ పేరుతోని ముచ్చట్లతోని అందరికీ షాక్ ఇచ్చింది. మరిగా తెలంగాణలో కొత్తగా పుట్టిన పార్టీ ముచ్చట్లు ఏంటి, ఆ మీటింగ్ ఎట్లెట్లా నడిచింది చూడాలి కదా. చూసేద్దాం కదా అన్నట్టు ఒక అప్పటి కారు పార్టీ పేరే ఇప్పుడు కవితక్క పెట్టిన కొత్త పార్టీ పేరు టిఆర్ఎస్. అది తెలంగాణ రాష్ట్ర సమితి అయితే ఇప్పుడు కవితక్క పార్టీ పేరు తెలంగాణ రాష్ట్ర సేన. సమితి కాడ సేనను తీసుకొచ్చి పెట్టింది అన్నట్టు. ఇక పసుపు రంగు జెండా మీద నడుమ నీలం రంగుల తెలంగాణ బొమ్మ, దాని మీద ఇంగ్లీషులో టిఆర్ఎస్ అని రాసున్నది. అడుగున ఆకుపచ్చ పట్టి ఉన్నది, దాని మీద పార్టీ పేరు తెలుగులో ముద్దరేసిండ్రు. కవితక్క జెండా మస్తు కలగానే ఉన్నది. ఇక అక్క ముచ్చట్లు చూస్తేనైతే వచ్చేది నేనే, తెచ్చేది నేనే, ఇచ్చేది నేనే అన్నట్టే ఉన్నాయి. మీదికెంచి ఇప్పటి సంది కవితక్క కాదట, కవితమ్మనట. తెలంగాణ పబ్లిక్ అందరికీ అమ్మనైతా కడుపులో పెట్టుకొని చూసుకుంటా అన్నట్టు మాట్లాడింది. అన్నిటికీ మించి కవితమ్మ అప్పుడే ముఖ్యమంత్రి అయినట్టు టీఆర్ఎస్ కార్యకర్తలు, లీడర్లు తాపకోసారి సీఎం సీఎం అనుకుంటా మూత మోగిచ్చిండ్రు. ఇక పార్టీ పేరు, జెండా అన్ని చూపించినాక కారు పార్టీ వాళ్ళకు సూటి పెట్టింది కవితమ్మ. కేసీఆర్ సార్ మీద గట్టిగానే బాణాలేసింది. ఇయాలటి కేసీఆర్ మారిన మనిషి, మర మనిషి, మన మనిషి కాదు. ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మర మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను కాదన్నట్టు. మారిపోయిండు, మర మనిషి లెక్క తయారయ్యిండు అన్నట్టు మాట్లాడింది అక్క. అటు సీఎం రేవంత్ సార్ మీద, పువ్వు పార్టీ వాళ్ళ మీద కూడా దుబ్బెత్తిపోసింది. ఒక కర్కోటకుడు ఆయన పరిపాలన జరుగుతుంది. బాధ అనిపిస్తుంది ఒక పొలిటికల్ లీడర్ని కర్కోటకుడు అనాలంటే. మొన్న ఖమ్మంలో వెలుగుమట్లలో అన్ని పర్మిషన్స్ ఉన్నాయి, అన్ని కాయిదాలు ఉన్నాయి. అర్ధరాత్రి పోయి ఇల్లు కూలగొడితే ఒక నిండు గర్భిణి టెన్షన్తోని అబార్షన్ అయిపోతే ఆ తండ్రి ఏడ్చిన ఏడ్పులు, ఆ తండ్రి రోదన ఇంకా కూడా ఈ చెవులకు వినబడుతుంది. కాబట్టి ఇప్పుడున్న సీఎంని కర్కోటకుడనే అంట, హిట్లర్ అనే అంట. నేను ఇవాళ బీజేపీ ఎంపీలను డిమాండ్ చేస్తున్నా, సవాల్ చేస్తా ఉన్నా. మీరు తెలంగాణ తల్లి బిడ్డలైతే కనీసం భద్రాచలం దగ్గర ఒక 5 గ్రామాలు ఉన్నాయా, ఆంధ్రాలకు పోయినాయి. సిగ్గు ఎగ్గు ఉంటే తెలంగాణ తల్లి బిడ్డలైతే 8 మంది బీజేపీ తెలంగాణ ఎంపీలను ఛాలెంజ్ చేసి అడుగుతా ఉన్నా, ఆ 5 గ్రామాలను మీరు వాపస్ తెలంగాణకు పట్టుకరండి. 3 పార్టీలను మంచిగానే అరుచుకున్నది కవితమ్మ. ఇక అమ్మ లెక్క ఉంటా, అందరికి అమ్మనైతా అని చెప్పేటాలకు సోషల్ మీడియాలో తీరు కామెంట్లు రాస్తుండ్రు చాలా మంది. తమిళనాడు మాజీ ముఖ్యమంత్రి జయమ్మతోని పోల్చుకుంటా తెలంగాణ జయలలిత అన్నట్టు కూడా కామెంట్లు రాస్తుండ్రు. అయితే కవితమ్మ ముచ్చట్ల మీద, ఆమె పార్టీ మీద లీడర్ల ముచ్చట్లు వేరే తీరు ఉన్నాయి. తొలుత కారు పార్టీ వాళ్ళు ఏమన్నారో చూడండి. ఎవరన్నా పార్టీ పెట్టుకోవచ్చు, ఖచ్చితంగా వచ్చేది మాత్రం మా బీఆర్ఎస్ పార్టీ. పార్టీలు పెట్టుకోవడానికి ప్రజాస్వామ్యం ఎవరైనా పెట్టుకోవచ్చు, ఎవరైనా మేము అధికారంలో వస్తే ఏమైనా చేస్తామని చెప్పుకోవచ్చు, వాళ్ళ ఇష్టం. కానీ ఎవరెన్ని చెప్పినా ఇవాళ తెలంగాణ ప్రజలు కేసీఆర్ని మాత్రమే నమ్ముతారు, మళ్ళీ 3వసారి కేసీఆర్ ముఖ్యమంత్రి కావాలని మాత్రం కోరుకుంటారు. ఇక పువ్వు పార్టీ వాళ్ళు ఏమన్నారో అది కూడా చూడర్రి. ఇప్పుడు వారు బిడ్డల దొర కార్యక్రమం చూస్తారు తెలంగాణలో, ఈయనకెళ్ళి బిడ్డల దొరసారి కార్యక్రమం చూస్తారు. కవితక్క కొత్త పార్టీ మీద గట్లున్నాయి తతిమ పార్టీల ముచ్చట్లు. ఇక అది అట్లుంటే ఉచిత విద్య, ఉచిత వైద్యము, వ్యవసాయము, అందరికి ఉపాధి చూపించుడు, సామాజిక న్యాయం చేసుడు, ఈ 5 మీద గట్టిగా పనిచేస్తుందట టీఆర్ఎస్ పార్టీ. మరి ఇక చూడాలి ఎట్ట చేస్తారో. ఏమైనా కారు పార్టీ పాత పేరు పెట్టుకునుడు, కేసీఆర్ సార్ మీద బాణాలేసుడు అన్ని చూస్తుంటేనైతే తెలంగాణలో అన్ని పార్టీల కంటే ఎక్కువ గులాబీ పార్టీ మీదనే గురి పెట్టినట్టున్నది కదా అనుకుంటారు ఇప్పుడు అందరూ.